హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, భారీ భూకంపం, పరిస్థితి దారుణం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పొరుగు దేశం పాకిస్తాన్లో పెరు భూకంపం సంభవించింది. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. దీనివల్ల ప్రాణ నష్టం చోటు చేసుకున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. భారీగా ఆస్తి నష్టం జరుగుండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూకంప తీవ్రత భారత్లోని కనిపించింది. ఉత్తరాది రాష్ట్రాలలోని స్వల్పంగా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. పాకిస్తాన్లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా రికార్డ్ అయ్యింది. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12:58 నిమిషాలకు భూమి కంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్, యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ స్టేషన్ వెల్లడించాయి. 31.25 అక్షాంశం, 70.52 రేఖాంశం వద్ద ఈ ప్రకంపనలు నమోదైనట్లు వివరించాయి. పాకిస్తాన్ ఉత్తర ప్రాంతంలోని ముల్తాన్ సిటీకి ఈశాన్య దిశగా 148 కిలోమీటర్ల దూరంలో కరోర్ లాల్ ఈశాన్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. కరోర్ లాల్ టౌన్ సమీపంలో ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాలలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది. ముల్తాన్ సిటీ పైన భూకంపం ప్రభావం పడింది. ప్రకంపనలు సంభవించిన వెంటనే స్థానికులు తమ నివాసాలు, కార్యాలయాలు, షాపులను ఖాళీ చేసి దూరంగా పరుగులెత్తారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడంతో లోపలికి వెళ్లడానికి భయపడ్డారు. ఈ భూకంప తీవ్రత ఇటు భారత్లోని కనిపించింది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్, ఉత్తరప్రదేశ్లోను, గాజియాబాద్, నోయిడా, హర్యానాలోని గుర్గావ్, పంజాబ్, రాజస్థాన్లో స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదయ్యాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.